ఫిన్ షాప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నంబర్ 1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఈఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. పిఠాపురం నుంచి వైసీపీ నుంచి వంగ గీత గారు, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి అధికారంలోకి ఎవరు వస్తారు అక్కడ? ఓకే, మీరు అడుగుతారు కాబట్టి ఇక్కడ పిఠాపురం తీసుకోవడం జరిగింది. పిఠాపురమేనా? పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గము, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం. పిఠాపురం అయితే ఇది పిఠాపురం ఏంది, ఇది ఇప్పుడు జనసేనకు ఇది ఒక అధికారం. ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు. ఓ అంతే కదా. ఇప్పుడు ఈ టైట్ పొజిషన్లో ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గెలిస్తేనే ఆయనకు ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు గెలవకపోతే మళ్ళీ ఎప్పుడు రాజకీయాల్లో అసలు ఉన్న పెద్ద ఉపయోగం ఉండదు. మళ్ళీ 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అప్పటి వరకు ఉండే వాళ్ళు ఎవరు, పోయే వాళ్ళు ఎవరికి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇప్పుడు గెలిస్తేనే, పిఠాపురంలో గెలిస్తేనే ఆంధ్రప్రదేశ్లో ఆయన రాజకీయం చేయగలరు. పలు ఇంటర్వ్యూలు కానీ పలు సర్వేలు కానీ మొత్తం పిఠాపురం నుంచి ఈయన విజయం ఖాయమని చెప్పి అంటున్నారు. బట్ డివైన్ ఏంటి ఇలా చెప్తుంది? అసలు ఏంటి కన్ఫ్యూజింగ్గా ఉంది సార్, దాని గురించి క్లారిటీ ఇస్తారా? నా డివైస్ ప్రకారం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రాజకీయంలో ఓడిపోతారు. ఓకే సరే, మనం చూద్దాం, లైవ్లో చూద్దాం. ఇప్పుడు ఇది ఎవరిది? పవన్ కళ్యాణ్, జనసేన పవన్ కళ్యాణ్ గారిది ఫోటో తీసుకోవడం జరిగింది. ఆయన యొక్క ఆరా, మనం ఎవరిదైనా ఒకటి చూడాలంటే వాళ్ళ యొక్క ఆరా ఉండాలి. ఏదో ఒకటి ఉతకన మనం చెప్తే కుదరదు. ఆయన ఆరా తీసుకోవడం జరిగింది. ఆరా మిషన్కి ఇట్లా చేయాలి. చేసినాక ఇవి కట్కాలు, మీరు ఏంటివో అనుకోకండి, ఇవి కట్కాలు. ఇది ఆన్ చేస్తేనే మిషన్ రన్ అవుతుంది, లేకపోతే పని చేయదు ఉతక మనం పెట్టుకుంటే. ఇక్కడ పిఠాపురం గురించి ఉంది. పిఠాపురం 2024-25 అసెంబ్లీ ఎమ్మెల్యే ఎవరు అనేది చూస్తురా? ఆంధ్రప్రదేశ్ పిఠాపురం. ఇక్కడ పేర్లతో సహా ఉంది పిఠాపురం, నియోజకవర్గం పేర్లు కూడా ఉండేది. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2024-25. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మెంబర్ 2024-25. అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2024-25 పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 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 ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. చూసారా? అసలు డివైస్ కదలట్లేదు, అసలే. ఏమే ఎవరు? ఆయనకు ఆపోజిట్ వంగ గీత గారి ఎనర్జీ. ఆయన యొక్క ఫోటో తీసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క పార్టీ గుర్తే పెట్టాను, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసము పెట్టాను. ఇక్కడ స్కానర్ ఆన్ చేసే ఉంది. ఇక్కడ మళ్ళీ అవే ఫొటోస్ ఉన్నాయి. ఏమేను ఇప్పుడు ఆల్రెడీ ఏమే ఎమ్మెల్యే, అక్కడ ఎమ్మెల్యే కదా పిఠాపురం. ఇప్పుడు 2023-24 అడుగుదాం. ఫస్ట్ ఈమె ఎమ్మెల్యేనా కాదా? మిషన్ ఏం చెప్తుంది? ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మెంబర్ పిఠాపురం 2023-24. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24. అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే ఈమెనే పిఠాపురంలో, ఈమెనే కదా. మళ్ళీ అడుగుదాం 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2024-25. 2024-25 పిఠాపురం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25. కొందరు ఏమంటారు అంటే స్కానర్ ఇట్లా పంపితే ఏమైనా అవుతుందేమంటారు. ఎట్లా పంపినా కానీ ఇది అంతే ఉంటుంది. ఇంకా చూడండి ఎనర్జీ అట్నే ఉంది. ఇట్లా పట్టినా, ఇంకా స్ట్రేట్గా పట్టినా, క్రాస్ పట్టినా, ఇట్లా పట్టినా మూసుకుంటుందా? మూసుకోవట్లేదు కదా. అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే ఆమెనే, ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే ఆమెనే వస్తుంది కాబట్టి స్కానర్ క్లోజ్ కావట్లేదు. మీరు కావాలంటే పక్కకు చూడండి, ఇక పక్కకు దిగానే క్లోజ్ అవుతుంది. అంటే ఫొటోస్ మీదకి వెళ్ళి పక్కకు దిగాను. ఇక్కడ చెప్తే ఒప్పుకోదు, అది ఫోటో మీద చెప్తేనే ఒప్పుకుంటుంది. మన ఫోటో మీదకి రాగానే ఓపెన్ అయిపోతుంది. మై గాడ్.
ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే 2024-25, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే 2024-25, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పిఠాపురం మెంబర్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పిఠాపురం మెంబర్, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2024-25, 2023-24 అసెంబ్లీ మెంబర్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24, 2023-24 పిఠాపురం అసెంబ్లీ మెంబర్, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2023-24, 22-23 అసెంబ్లీ మెంబర్, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అసెంబ్లీ మెంబర్ 2022-23, 2022-23 ఓపెన్ ఉంటుంది కదా, క్లోజ్ అవుతుందా అంటే నా లెక్కలు ఏమవుతుందంటే వంగగీత గారు గెలవచ్చు ఇక్కడ. 25-26 ఉంటారా సార్? ఇక ఈమె వారసులు నాకు తెలియదు కదా, వారసులు ఉంటారా ఇక మళ్ళీ అంత కాంట్రవర్సీకి ఎడవదు. ఎందుకంటే చంద్రబాబు గురించి చెప్తారు. చంద్రబాబు అని ఆయన ఏజ్ అయిపోయింది, ఇప్పటికీ ఆయన 70+ ఉన్నట్టు ఏజ్ అయిపోయింది. ఆయన ఎక్కువ రోజులు కూడా మనము ఏదైనా పని చేయాలంటే యంగ్ ఉండాలి. అంటే ఆరోగ్య సమస్యలు ఏజ్ అయిపోయినాక మనం తిరగలేము, ఉండలేము, చేయలేము. కొందరికి ఏముంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, నా తర్వాత నా కొడుకు రావాలని ఒక కోరిక ఉంటుంది. రైట్, అలా ఉండొచ్చునేమో అని నేను కూడా గెస్ చేయడం జరిగింది, దాని ప్రకారం చూడడం జరిగింది. అయితే ఇప్పుడు ఇదే అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో మా స్కానర్ ప్రకారము టీడీపీ అంటే కూటమి అధికారంలోకి వస్తుందని చూపించడం జరుగుతుంది. కూటమిలో కూడా చంద్రబాబుదే మెయిన్ కీ రోలు. అయితే ఇది నేను చేసిన ఎక్స్పెరిమెంట్ మాత్రమే ఇది, ఎందుకంటే కొందరు అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేయొద్దు, ఎందుకంటే నేను తెలుసుకుంటే ఎట్లుంటుంది ఇది అన్నీ చూపిస్తుంది. షర్మిలను తీసుకోవడం జరుగుతుంది. ఈమె ఏంటంటే ఈమె ఎంపీకి పోటీ చేసింది, ఎమ్మెల్యేకి పోటీ చేయలే, కానీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మనిషి. కాంగ్రెస్ వాళ్ళందరికి గెలిచి ఈమెను ఏం చేయొచ్చు కదా, అవకాశం ఉండొచ్చు కదా. కాంగ్రెస్ తరఫుకి వెళ్ళి షర్మిల గారు ప్రెసిడెంట్ ఉన్నారు అంటే కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్కి, ఆమె కూడా ఒకవేళ నా లెక్కల ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆమెను తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, 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 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25. అంటే స్కానర్ ఏం అనట్లేదు, అంటే ఈ షర్మిల గారు కూడా పోటీలో లేనట్టే. ఇంకెవరు? పురంధేశ్వరి ఇప్పుడు కూటమికి వెళ్ళి నిలబడ్డది, ఒకళ్ళకి గెలిస్తే ఈమె కావచ్చుగా సీఎం. ఇది పురంధేశ్వరిది బీజేపీకి వెళ్ళి, ఈమె కూడా పార్టీ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్లో. ఆమె ఎనర్జీ తీసుకోవడం జరిగింది, అంటే ఆమె ఫొటోస్. అంటే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతున్న ముఖ్యమంత్రి అభ్యర్థి పురంధేశ్వరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, 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 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25. అంటే బీజేపీ అభ్యర్థి కూడా మన స్కానరు ఒప్పుకోవడం. ఇంకోటి ఇంకెవరు? పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఈయన కూడా పెద్దదే కదా పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్. ఈయన కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి రేపు వాళ్ళకి గెలిస్తే సీఎం కావచ్చు. ఇక్కడ పెట్టింది పవన్ కళ్యాణ్ గారిది, ఇది జనసేన పార్టీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, 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 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024. ఈ జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకోవట్లేదు. చంద్రబాబు అంటే ఇది టీడీపీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుది ఎనర్జీని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈయనకు కూడా ఏం చేసిన అంటే వైఎస్ఆర్సీపీకి వాళ్ళ కలర్ ఇచ్చినట్టు వీళ్ళకి కూడా ఆ కలర్ వేయడం జరిగింది గుర్తు కోసము. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, 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 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25. నాలుగోసారికి ఓపెన్ అయింది, అందరికీ 5 సార్లు చదివిన చెప్పాను కదా. ఇప్పుడు చూద్దాం 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని అడగా. ఈయన ఏ సంవత్సరం ఉండే ముఖ్యమంత్రి? 2024-25.
అంతే పాతది అవన్నీ పాత పాత చెప్పినా ఓపెన్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఈయన 2024, 25 చెప్తే 2023, 24 చెప్తే క్లోజ్ అయ్యింది. ఇక 2023, 24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023, 24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023, 24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారుగా, 23, 24 చంద్రబాబు గారు కదా, జగన్ గారుగా. ఇప్పుడు ఇక్కడ మనం చంద్రబాబు ఎనర్జీ పెట్టాం. నేను 2023, 24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023, 24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. స్కానర్ ఏమనట్లేదు. 2024, 25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 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 2024, 25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అంటే మనం చెప్పే ఈ వైబ్రేషన్కు అది కనెక్ట్ అవుతుంది, స్కాన్ చేసుకుంటుంది. ఇప్పుడు ఓపెన్ అయింది కదా, అవుతుందా లేదా? మళ్ళీ 2025, 26 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2025, 26 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2025, 26 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2025, 26 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటాడు. ఓన్లీ 1 ఇయర్. ఇదేంటి ట్విస్ట్ సార్, నా మైండ్ రోజులు పనిచేస్తలేదు. అంటే 1 సంవత్సరానికేనా? 1 ఇయర్ ఉంటాడు. ఇదేంటి ట్విస్ట్ అండి? అంటే 1 ఇయర్ పాలన చేస్తారు, ఎందుకు? ఏం రీజన్ అవ్వ ఉండొచ్చు? కొడుకు వస్తుంది, లోకేష్ గారు వస్తారా? నేను అన్నీ 1 వీక్ తర్బీజ్ చేశా, ఏంది ఎవరు అసలు. ఇప్పుడు ఇక్కడ 2025, 26 పెడితే చంద్రబాబుకు ఒప్పుకోవట్లేదు ఆ స్కానర్. ఇక్కడ ఏం చేసిన చంద్రబాబు కొడుకుండు లోకేష్. ఎవరమైనా సరే వారసత్వం ఎంతో కొంత పదవులు వస్తాయి, కొన్ని పదవులు. నాకు తెలిసి చంద్రబాబుకు అనారోగ్య సమస్య ఉండొచ్చు, ఏదైనా కాంట్రవర్సీ సమస్యలు ఏమైనా ఉండొచ్చు, ఏజ్ ఎక్కువైపోయింది, ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు. అయితే ఎవరమైనా సరే మనం ఏం చేస్తాము, మన తర్వాత మన పిల్లలకు అప్పచెప్తాం పదవులు. చెప్పలేము. అలా ఏమన్నా పదవి లోకేష్ గారికి రావచ్చని నేను ఊహించడం జరిగింది. ఆయన ఎనర్జీ కూడా తీసుకోవడం జరిగింది లోకేష్ది. అది ఇప్పుడు 2024, 25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాడికెళ్ళి చూస్తాం. 2024, 25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 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 2024, 25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఏమంటుంది? ఏమనట్లేదు, నో యూజ్. అయితే ఈయనకు ఒక అడ్వాన్స్ చూద్దాం. 2025, 26 నెక్స్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2025, 26 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 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2025, 26. అంటే చంద్రబాబు తర్వాత అలా కొడుకు వారసత్వంగా వస్తుంది, అంటే సీఎం పోస్ట్ వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు సీఎం ఈయన అయితే నెక్స్ట్ ఇయర్ కొడుకే అవుతాడు. కూటమిలో ఎవరికి కూడా అధికారం సీఎం పోస్ట్ రాదు నా స్కానర్ ప్రకారం. తండ్రి తర్వాత కొడుకే. మళ్ళా 2026, 2020 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2026, 27 2026, 27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2026, 27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2026, 27 అడ్వాన్స్ ఇయర్ 2026, 27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఓపెన్ ఉంటుంది. అంటే ఇతనికి పాలన చేస్తారు సార్, ఇతనికి అధికారం రావచ్చు 1 ఇయర్ తర్వాత. 2024, 25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2024, 25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2024, 25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అంటే ఇక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ మనం చెప్పే ఎనర్జీకి దీనికి లింకప్ అయ్యి ఈ స్కానర్ స్కాన్ చేసుకోవడం జరుగుతుంది నిజమా అని. నేను ఇప్పటివరకు చేసిన డివైస్ ప్రకారం 90% నా స్కానర్ నేను నమ్ముతా. నేను చేసే ఇప్పటిదాకా చేసే జాతకాలు కానీ ట్రీట్మెంట్లు కానీ మెంటల్గా బాగాలేగా చేయడం జరిగింది, ఇది తగ్గియడం జరిగింది. అదే లెక్కన ఇది చేస్తున్నా. ఇది ఒకవేళ నేను చెప్పింది నిజమైతే ఈ స్కానర్ బాగా పనిచేస్తున్నట్టు అందరికి పనిచేస్తుంది. ఫ్యూచర్లో అందరికీ ఇది ఉపయోగపడుతుంది.